ఐపీఎల్ 2025 మెగా వేలంలో రెండో అత్యధిక ధర పలికిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. పంజాబ్ కింగ్స్ అతడిని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడు ఆ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత సీజన్లో కెప్టెన్ గా కోల్కతా నైట్ రైడర్స్ కు ట్రోఫీని అందించిన శ్రేయస్ అయ్యర్ ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ కింగ్స్ 26,75,00,000 రూపాయల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో ముందుగా ఊహించినట్లుగానే అతడికే సారాధ్య బాధలు అప్పగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా శ్రేయస్ అయ్యర్ 2015లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. వరుసగా 3 సీజన్ల పట్ల ఆ జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత కేకేఆర్ జట్టులోకి మారిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ మంది కెప్టెన్లను మారిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఆ జట్టుకు 17 మంది కెప్టెన్లు వచ్చారు. వీరిలో యువరాజ్ సింగ్, సంగక్కర్, జయవర్ధనే, గిల్క్రిస్ట్, డేవిడ్ హస్సీ, బేలీ, సెహ్వాగ్, మిల్లర్, మురళీ విజయ్, మాక్స్వెల్, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, సామ్ కరణ్, జితేష్ శర్మ ఉన్నారు. కానీ ఆ టీం ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీని కూడా ముద్దాడలేకపోయింది. ఇప్పుడు తాజాగా శ్రేయస్ కెప్టెన్ అయ్యాడు. అయ్యర్ అయినా పంజాబ్ రాత మారుస్తాడేమో చూడాలి మరి.